హలో, వెల్కమ్ టు ఆల్. ఆదిపర్వం యూనిట్ ఆహ్వానం మేరకి జమిని సురేష్ గారు, ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన క్షేత్ర పాలకుడు శివ కంఠంనేని గారు, హీరో వెంకట కిరణ్, చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి గారు, డిఓపి హరీష్ గారు, లిరిసిస్ట్ సాగర్ నారాయణ గారు, సినిమా అధినేత రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేకింగ్ వీడియో కూడా చూసాము. మేకింగ్ వీడియోలో మన డైరెక్టర్ గారు కానీ టెక్నీషియన్లు కానీ ఎంత కష్టపడ్డారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా వచ్చిన సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ ఇతరుల మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నేను చెప్పక్కర్లేదు, మీరు ఎవరైనా సరే చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని మనమందరం కూడా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి నిర్మాతలకి మంచి పేరు తీసుకురావటమే కాకుండా ఇందులో యాక్ట్ చేసిన మాలాంటి నటీనటులు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆదిపర్వం. థ్యాంక్స్ అండి. ఆర్టిస్టు సాయి రాకేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆల్ సార్. అండ్ మన ఈ సినిమా ఆదిపర్వం ఈరోజే అందరం కలిసాం కనుక ఇది ఒక గ్రేట్ పెద్ద పర్వంలాగే ఉంది మన అందరికీ టు స్టార్ట్ విత్ అండ్ మెనీ మోర్ టు కమ్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సాయి రాకేష్ గారు. ఇది ఈ చిత్ర కథ విన్నప్పుడు ఇంత భారీ ఎత్తున ఈ సినిమా రూపొందుతుంది అని, అంటే నాకు పెద్దగా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు తెలీదు, కానీ ఆ తర్వాత ఈ షూటింగ్ జరిగే ప్రక్రియ ఇవన్నీ చూస్తే మాత్రం ఒళ్ళు గగురు పొడిచింది. అంటే ఆ తరహాలో సీన్లు ఉండటం కానీ వాటిలో నటించే నటులు అందులో ఇన్వాల్వ్ అయిపోయి పని చేయటం కానీ, ఇది ఒకటేదో మనమేదో నటిస్తున్నాము అన్నది కాకుండా ప్రతి ఆర్టిస్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో ఏంటంటే ఇదంతా కూడా డైరెక్టర్ సంజీవ్ మెగోటే ప్రతిభ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇందులో ఉన్న ఒక్కొక్క సీన్ కూడా చూస్తూ ఉంటే మనకి గూజ్ బంప్స్ రావడం ఖాయం. ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా ఈ తరహాలో రూపొందటం, ఈ ఆదిపర్వం సినిమాని తన భుజస్కంధాల మీద మోసిన మంచు లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లగనా కూర్చోనా? అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రిక మిత్రులందరికీ సారీ చెప్తున్నాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ సారీ, బికాజ్ నేను యాదగిరిగుట్ట నుంచి రావడానికి టైం పట్టింది. రోడ్ నెంబర్ 40 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి. రోడ్ నెంబర్ 45 మటుకు ఇంకో 1 hour పట్టింది నాకు. సో రియలీ సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఆదిపర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యులియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు.
ఒకటి కాదు, రెండు కాదు, 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత, so pretty. I really hope that this is a great movie for her and it gives her a big break. మా డిఓపి గారికి, మా పాన్ ఇండియా యాక్టర్ సురేష్ గారికి, ఆయన పక్కన యాక్ట్ చేయడం నేను చాలా ఇది కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు డిఫరెంట్ సెట్స్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ మేము. సో ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. మీ టెంపర్మెంట్ నాకు రావాలి, మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. మీరు ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి, ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంటా శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాలిలో. నేను లాస్ట్ ఇయర్ అంతా నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షినితోటి, ఇప్పుడు మళ్ళీ ఆది పర్వంతో. యక్షినికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ, థ్యాంక్ యూ. ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారండి. ఇటు దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్. ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు. I don't take these stories lightly because మనం పుట్టింది, మనం ఉన్నది, it's a very powerful land and to be able to tell these stories అన్నమాట. ఇంకా ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పగలగాలి, చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నవీన్ కొట్టన్ ఒక మాట రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమండి, నాది సేమ్ సెల్ నంబర్. నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నంబరే ఇప్పటికి కూడా. ఈరోజు బర్త్డే బాయ్ అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందంట జూలై 19th. యా, బర్త్డే బాయ్ అని. నాకు ఎవరో తెలియదు. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వెంటనే ఫోన్ చేశాను. నేను రాలేనమ్మా మీ దీనికి, బట్ అన్నీ పంపించండి, నేను ప్రమోట్ చేస్తాను అని. టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు, ఇట్స్ వెరీ, ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి. లక్ష్మి గారు, Yeah. క్వశ్చన్స్ అండి. ఒకటి అడగండి. ఒకటి అడుగుతున్నా.